ఆర్ఎన్ఆర్ కాలనీ సల్లవారిగూడెం దగ్గర ఆర్ఎన్ఆర్ కాలనీ అండి. ఇక్కడ వాటర్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుందండి. ఆ పెద్ద ట్యాంకీ ఒకటి ఉంది. ఆ ట్యాంకీ వాటర్ ఉన్నప్పుడు వస్తుంటే ఒక్కోసారి చెడిపోతే వాటర్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు జనాలు. తర్వాత ఉపాధి కూడా తక్కువ, కూలి పనులు తక్కువ ఉంటాయండి. పనులు ఎందుకంటే రైతుల దగ్గర పనులు ఉన్నంత కాలం పోతున్నారు, తర్వాత ఖాళీగా ఉంటున్నారు, పనులు. ఓకే, అదండి. ఎన్ని వేల ఇల్లు ఉన్నాయండి ఇక్కడ? ఎన్ని వేల ఇల్లు? ఇప్పుడు ఒక 1000 గడప ఉందండి. 1000 గడప ఉందండి. 1000 గడప వచ్చిన వాళ్ళు 1000 గడప ఉన్నారు. రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. పోలవరంలో మీరు ఎక్కడ ఉండేవారండి అంతకుముందు మేము వేలేరుపాడు మండలం అండి. వేలేరుపాడు మండలంలో ఉండేవాళ్ళం. ఓకే. అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చి 4వ సంవత్సరం రన్నింగ్ అండి. మీతో పాటు ఎంతమంది వచ్చారండి? మాతోను పాటు శ్రీరాంపురం బ్లాక్ అని ఒక దగ్గరగా ఒక 100 కుటుంబాలు వచ్చాయి. 100 కుటుంబాలు. ఇప్పుడు 100 కుటుంబాలు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతానికి. ఓకే. గవర్నమెంట్ నుంచి మెడికల్ గా మెడికల్ ఏం పెట్టలేదండి. పెట్టారు ఇంత ముందు ఉండేది, దాన్ని కూడా తీసేశారు. ఇంతవరకు ఏం మెడికల్ ఏం పెట్టట్లేదు. అసలు హాస్పిటల్ లేదండి. హాస్పిటల్ లేక వీళ్ళు ఉన్నారు కదండి, ఆర్ఎంబి డాక్టర్లు తినేస్తున్నారు డబ్బులు బాగా. 100 రూపాయలు 2 ఇంజక్షన్ చేసి 200 తీసుకుంటున్నారు. బాగా ఇబ్బంది జరుగుతుంది. హాస్పిటల్ లేక బాగా జనాలకు బాగా ఇబ్బంది. ఆత్మబంధు సేవా సంఘం పెట్టారండి. మన హెల్త్ డిపార్ట్మెంట్ పెట్టారు, మంచిగా చేశారు, అందరికి హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఆత్మబంధువులే చేస్తున్నారు మన వాళ్ళ ద్వారాగా నడుస్తున్నాయి కొన్ని. ఇంకొకసారి కూడా మెడికల్ క్యాంప్ పెట్టాలని ఉషా కిరణ్ గారిని కూడా అడగటం పెడతామని కూడా వాళ్ళు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఎందుకంటే కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియలేదండి ఇంతకు ముందు. ఈసారి అందరికీ తెలియజేసి అందరికి ఏ జబ్బులున్నా అందరికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాం. త్రాగునీరుకి ఇబ్బంది? సాగునీరుకి బాగా ఇబ్బంది ఉండండి. మోటార్ అది మంచిగా ఉన్నాళ్ళు బాగానే ఉంటుందండి. అది ఒకసారి చెడిపోతే 2-3 రోజుల దాకా రిపేర్ పడుతుంది. నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణాల గురించి రోడ్లు ఇవన్నీ వర్కులు నడుస్తున్నాయండి. ఇక్కడ రోడ్లు అయితే సవ్యంగా లేవండి. రోడ్లు బాగలేవు. హాస్పిటల్ పోవాలని చాలా ఇబ్బందులు పడుతున్నారు. బస్సు వస్తుందిలే కానీ ఎప్పుడన్నా ఒకసారి బస్సు వచ్చిన టయానికి ఎప్పుడో ఉదయం మాటలు వస్తుంది, సాయంకాలం మాటలు పొద్దుపోయిన తర్వాత వస్తుంది. ఎక్కడ వరకు వెళ్తుందండి బస్సు? అది బస్సు అండి ఇక్కడ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళిద్దండి. ఉదయం జంగారెడ్డిగూడెం నుంచి అసరాపేట నుంచి వచ్చింది, జంగారెడ్డిగూడెం వెళ్ళిద్ది. ఉదయం మాటలు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వేలేరుపాడు అసరాపేట నుండి వచ్చి ఇది టచ్ చేసుకుని వెళ్తుందండి. ఇది ఆర్ఎన్ఆర్ కాలనీ టచ్ చేసుకుని జంగారెడ్డి. అంటే ఇప్పుడు మెడికల్ గా వెళ్ళాలంటే ఆ బస్సు మీద వెళ్ళాలి. ఆ బస్సు మీద వెళ్ళాలి. ఆటోలు వెళ్ళడానికి కూడా రూట్ సవ్యంగా లేదండి. మీరు చూశారు కదండి, రూట్ అట్ట ఉందండి, గోతులు. ఆ రోడ్డు మంచిగా అయిపోతే ఇక్కడ జనాలకు కొద్దిగా ప్రాబ్లం పోతుంది. నా పేరు వెంకటస్వామి అండి. ఈ ఆర్ఎన్ఆర్ కాలనీ పేద గ్రామం. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ నుంచి కూడా మేము ఇక్కడ వేసే ప్రయత్నం చేసామండి. గుడి గురించి గుడి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఉంది, అటు ఉంది, ఇది ఉంది, ప్లేస్ ఉంది, గుడి ఉంది అని అనేవారు తప్ప మేము ఇక్కడ దండం పెట్టుకోవాలంటే తాడువే కానీ చల్లవరగూడెం కానీ జంగారెడ్డి దండం పెట్టుకుంటాకి ఊళ్ళో దండం పెట్టుకోవడానికి పొద్దుట్లు వేస్తే ఒక గుడి లేదు, ఒక బడి లేదు, ఇక్కడ ఏం లేవండి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇది ఇంకా ఇక్కడ వచ్చి ఈ రోజు ఇలా జరుగుతుందంటే మాకు ఆధ్యాత్మికంగా బాగుండాలని కోరుకుంటున్నామండి. ఒక గుడికి వెళ్దామన్నా, దేవాలయానికి వెళ్దామన్నా అసలు ఇక్కడ అసలు పాసిబుల్ గా లేదండి. అసలు వెళ్ళాలి అంటేనేమో లాంగ్ అయిపోయింది. దానివల్ల ఏమో జెంట్స్ వెళ్తుంటే లేడీస్ మానేయాల్సి వస్తుంది. పిల్లలు తీసుకువెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం గుడి ఏర్పాటు చేస్తే బాగుంటుందండి. అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితికి విగ్రహాలు తీసుకొచ్చి 3 days 4 days చేసుకునేవాళ్ళం. చేసుకుని తర్వాత భోజనాలు పెట్టుకుని చేసేవాళ్ళం. ఇక్కడ జనాలు కూడా కొంచెం అదే కలిసి కూడా రావట్లేదండి. దానివల్ల 3 రోజులు 4 రోజులు కూర్చోవాలన్నా ఇబ్బంది అవుతుందండి. ఫస్ట్ అది ఒక టైం కుదరకపోవడం. ఒక 2 years నుంచి ఆపేసాం. ఆ తర్వాత ఆయన చేస్తున్నారండి. ఆయన రండి, మీరు కూడా ఇప్పుడు ఆ తర్వాత ఆయన మేము 2 సంవత్సరాలు చేసాం. తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నారు. వినాయక చవితి. నా పేరు మోహన్ రావు అండి, కుమ్మినేని. అయితే మేము గ్రామాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి గుడి అనేది ఏదో ఒకటి నిర్మించుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు కలపటం వల్ల ఎవరికాలకి ఇబ్బంది అయిపోయింది. మేము 4 years నుంచి వచ్చిన దగ్గర నుంచి గణపతి నవరాత్రులు చేస్తున్నాం అండి. ఆ ప్లేస్ ఇప్పుడు వరకు కూడా చేస్తున్నాం. ఆ తర్వాత దేవి నవరాత్రులు చేస్తున్నాం. దానికి సంబంధించి మేము షెడ్ వేసుకున్నాం అండి. ఇప్పుడు శ్రీరామనవమి కూడా అక్కడ విగ్రహాలు పెట్టుకొని మామూలుగా ఫోటోలు పెట్టుకొని
తీర్థము ప్రసాదాలన్నీ అక్కడ ఇచ్చేసి స్వామికి ఇక్కడికి వచ్చామండి. ఓకే ఓకే. కాబట్టి మాకు ఆ స్థలంలో మాకు ఒక గుడిని కేటాయించడమా లేకపోతే స్థలం మాకు అప్పచెప్తే మేము కట్టుకుంటామండి. ఓకే. గవర్నమెంట్ స్థలం అనేది మాకు. కాబట్టి దానికోసం మేము ఫైట్ చేస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గర కానీ కమిషనర్ గారి దగ్గర కూడా వెళ్ళి వచ్చాం, ఎమ్మెల్యే గారి దగ్గర. ఓకే. అక్కడ ఉన్నప్పుడు మాకు దేవాలయాలన్నీ గవర్నమెంట్ ద్వారా కట్టడం జరిగింది. వాడిని మేము చేసుకుని ఇక్కడికి వచ్చాక మీరు ఎమ్మటే మేము రావడంతో ఇక్కడ గుడి ఇస్తా ఉన్నారు. గుడి ఇప్పుడు వచ్చి 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వచ్చి గుడి లేదు. మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళాలంటే 45 కిలోమీటర్లు వెళ్ళి దేవుని దండం పెట్టుకోవాలి. ఓకే. అలాగే ఇప్పుడు మన ఆత్మకు వారు ఆధ్వర్యంలోనే మాకు ఇలాగ చేద్దామని వాళ్ళు 2-3 సార్లు తిరగడం జరిగింది. మా గ్రామస్తులు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని సందర్భంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ మాకు రావాల్సిన ఏమన్నా గుళ్ళు ఇవి ఉంటే తక్షణమే మాకు ఇవ్వాలని మేము ఆర్ఎన్ఆర్ కానీ కలెక్టర్ గారిని కానీ జిల్లా యంత్రాంగాన్ని కూడా మేము కమిషనర్ గారిని కూడా కోరుకుంటున్నాం. లాస్ట్ టైం మేము చాలా దూరం ఆదిత్య గారు ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, మీకు ఏమైనా ఇక్కడ కమిటీలు ఉంటే మేము కమిటీలకే డబ్బులు ఇస్తాం, మీరు కట్టుకోగలుగుతారా అని అడిగారు. సరే మేము కట్టుకుంటాం సార్ అన్నాం. అంటే మేము అక్కడ ఇది ఉన్నాడు వాళ్ళ ఊరికి అతను ఆలయ కమిటీ, నేను మా ఊరికి నేను ఆలయ కమిటీ, వాళ్ళ ఊరికి ఆలయ కమిటీ, ఇలాగ అక్కడ మేము అక్కడ ఎవరి కాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. మీది ఒక్క నిమిషం, మీదే ఆలయ కమిటీ అండి? ఓకే. కట్కూరు వెలియర్పడ మండలం కట్కూరు గ్రామ పంచాయతీ అండి. ఓకే. ఓకే. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఓకే. మీదే కమిటీ అండి? మాది ఉమామహేష్ గీత అక్కడ గీతా మందిర్. గీతా మందిర్ ఆల్రెడీ మాకు తిరుమల దేవస్థానం ఆర్థిక సాయంతో కట్టి అయ్యింది. ఓకే. వాళ్ళు దాదాపు 23 సంవత్సరాలు మాకు అక్కడ 3 గుళ్ళు ఉన్నాయండి. అక్కడ ఇక్కడ కొయ్యదలు అని. ఓకే. ఆ గుళ్ళ విగ్రహాలు కూడా అక్కడే ఉన్నాయి. ఓకే. ఆర్థిక సాయంతోనే కట్టాం. అక్కడ తన ద్వారానండి కట్టించింది కూడా. ఓకే. మొత్తం తిరిగి మొత్తం అంతా కట్టించాడు. ఐటీడీ ద్వారా, తర్వాత అక్కడ ఉన్న దాతల ద్వారా, టీటీడీ ద్వారా మొత్తం అయ్యిందండి. గుళ్ళు అయితే 3 గుళ్ళు ఉన్నాయి. విగ్రహాలు కూడా అక్కడే ఉన్నాయి. దాన్ని ఎటు పట్టించుకునే వాళ్ళు లేక మేము ఆ విగ్రహాలు తెచ్చుకోలేక ఇక్కడ గుళ్ళు లేక అవి ఇవ్వటానికి కూడా లేవండి మాకు. అవి ట్రైబల్ ఏరియా నుంచి వచ్చినప్పుడు అటు వెళ్తాయండి. మాకు ఇప్పుడు గుడి కానీ బడి కానీ అనేది దండం పెట్టుకుంటాకే ఏది లేదు ప్రెసెంట్ మాకు 2-3 రోజులు అన్ని అవకాశాలు కల్పిస్తాం. 5 సంవత్సరాలు లేదండి. ఫస్ట్ వచ్చింది ఇక్కడ కొయ్యదా అండి, మా ఊరని. మా ఊరితో స్టార్ట్ చేయించాం. మేమే కలిసి వచ్చామండి. ఇప్పుడు మేము వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఊరికి ఏదీ లేదండి. ఓన్లీ ఇల్లు కట్టించారు, ఏదో వాటర్ ఇచ్చారు. మిగతా గుడి కానీ బడి కానీ ఏది లేదు. మేము ఎక్కడి నుంచి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి అనుకుంటే అది తాడువాయి, చల్లవారుగుడు, జంగారెడ్డి. 500 ఖర్చు పెడితేనే కానీ గుడి దేవుడు దర్శించడం మాకు జరగట్లేదు. ఫ్రీగా దేవుడు మాకు దర్శనం ఇచ్చినా మేమైతే బాగా నోచుకుంది. మాకు వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ రోజుగా ఉన్నాయో మాకు ఇవ్వాల్సిన దేవుడికి సేవ చేసుకునే కార్యక్రమాన్ని త్వరగా తయారు చేసి మాకు కట్ట కాకపోతే వాళ్ళే చెప్పారు. మేము అది గట్ట కమిటీ కాండ చెప్పి మేమే గ్రామం. ఇది కారణం ఏంటంటే సార్, మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు మన ఉషాకిరణ్ గారు ఆత్మబంధువు సేవలు దాంట్లో అన్ని ఉన్నాయి సార్. మా ఊర్లో ఏది లేదు అనేది నా మాట రాకుండా ఆయన మీ ఊర్లో గుడి లేదని చెప్పి మాట్లాడారు సార్. ఆ గుడి విషయం ఇప్పుడే ఇంతవరకు తీసుకెళ్లారు సార్. ఆ సార్ చేయబట్టి ఇప్పుడు ఇంతవరకు ఇలా ఈ కార్యక్రమం జరగవచ్చు. ఆత్మబంధు సేవ మాకు గుడి విషయంలో మాకు రామాలయం దిగిన ఒకటి ఏర్పాటు చేస్తున్నారు సార్. దాని విషయంలో సార్ దీన్ని కొద్దిగా ముందుకు తీసుకొస్తాడు. మాకు చాలా సంతోషం సార్. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళి మాకు ఈ ఆత్మబంధు సేవకుల ద్వారా మాకు ఒక గుడి అనేది ఏర్పడితే ఊళ్ళో బయటకు వెళ్ళాలనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ ద్వారా విగ్రహాలు కూడా ఇచ్చారు సార్. ఎందుకంటే మేము బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆర్ఎస్ఎస్ ద్వారా విగ్రహాలు కూడా ఇస్తామని చెప్పారు. రాముడు వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, సీత మొత్తం 5 విగ్రహాలు, వినాయకుడు వారు, సాయిబాబా మొత్తం 9 విగ్రహాలు ఇస్తాం. చిన్నది కట్టుకోండి అన్నారు. ఆ ప్లేస్ కూడా చూపించలేదు సార్. సంవత్సరం బట్టి తిరిగాను. సంవత్సరం తిరిగానండి. ప్లేస్ ఉంటే ఏదో మేమందరూ ఏదో చిన్న గుడి కట్టుకుని చిన్నది కట్టుకుని ముందు విగ్రహాలు పెట్టుకుని ఏదో పొద్దున వెళ్ళి దండం పెట్టుకుంటా కన్నా ఉండేదండి.